సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. 5:30కి లేద్దాం అనుకున్నాం, 6 అయింది. నిద్ర ఫుల్. ఇక నిన్న అలసిపోయినాం కదా. సో బట్ అలసిపోయినాం కానీ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, ఏం సరిగ్గా చూడలేదు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు ఇంకొక 650 కిలోమీటర్స్ ఉంది కాశ్మీర్కి. చూద్దాం ఎంతవరకు వెళ్తాం ఏంటి అనేది ముందు ముందు చూపిస్తాం. చలో, ఇదన్నమాట మేము ఢిల్లీలో తీసుకున్న రూమ్. అండ్ మన బైక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుతున్నాం. చలో, నేనైతే మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఢిల్లీ వచ్చి లోకల్ ట్రాన్స్పోర్ట్లో మీరు ఆటోస్లో తిరుగుతా అంటే వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పిన రేట్కి అయితే వెళ్ళకండి. మేము వెళ్ళేటప్పుడు 60 రూపీస్కి వెళ్తే అదే రూటు అదే సేమ్ వచ్చేటప్పుడు 200 చెప్తుండేవాడు. అదే మనం తెలివిగా 200 ఫస్ట్ చెప్పింటే చలో అని చెప్పేసి వెళ్తే మనం లాస్ అవుతాం. ఇదొక్కటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇక్కడున్న ఆటో వాళ్ళని మాత్రం నమ్మకండి అసలు. ఏదో మేము మాకు కొద్దిగా నాలెడ్జ్ ఉండడంతో మేమైతే బాగేం చేసి అది చేసి ఊబర్లో చూసి అలా ఎలా కొద్దిగా కిలోమీటర్స్ని బట్టి మేమైతే అమౌంట్ ఇచ్చినాం. కానీ ఒక్కొక్కరు ఉంటారు 200 అనగానే భయ్యా 180 చలో అంటారు. అది 60 రూపాయల ట్రిప్పే అది. బట్ 200 అనగానే మనం 180 అంటాం, చలో అని వెళ్ళిపోతాం. ఆడనేమో మనం లాస్ అవుతాం చాలా. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఢిల్లీ విజిట్ చేసింటే మీరు ఇలా ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసినా ఇంకా ఏమైనా ఫ్రాడ్స్ టైప్ ఇలా ఏమైనా ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి. మనం దాని మీద కూడా వీడియో చేద్దాం, అందరికీ తెలిసేటట్టు చేద్దాం. టైం వచ్చేసి 7:57 అవుతుంది మార్నింగ్. నాకు ఒక బెస్ట్ థింగ్ వచ్చింది ఏంటంటే ఇంకా ఎండ రాలేదు. ప్రతిరోజు మేము ఈ 5 డేస్ ట్రిప్లో మార్నింగ్ 8 రాగానే ఎండ వచ్చేస్తుండే, కొద్దిగా హ్యూమిడిటీ స్టార్ట్ అవుతుండే. బట్ ఢిల్లీకి వచ్చినాక ఎండలు ఎక్కువ ఉంటాయని చాలామంది చెప్పారు. బట్ ఇప్పటివరకు నాకైతే సూర్యుడు కనిపిస్తలేడు, ఆ ఎండ అనేది లేదు. సో మేమైతే ఇలానే ఉంటే మాత్రం వెదర్ మేమైతే చాలా దూరం వెళ్ళిపోతాం. ప్రతిరోజు లంచ్లో ఆగడము, ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకోవడము, ఈ ఎండకి వద్దు డ్రైవ్ చేయడం అని చెప్పేసి అనుకుంటూ మేమైతే స్లోగా వెళ్ళినాం కదా. వెల్కమ్ టు హర్యానా. సో మనమైతే ఇప్పుడు హర్యానాలోకి ఎంటర్ అయిపోయాము. అండ్ చూడాలి ఇక ఇంకా ఏమేమి ప్లేసెస్ మనకు కూడా తెలియదు. మనం కూడా ఫస్ట్ టైం ఆ మ్యాప్లో స్ట్రైట్ అని చూపిస్తుంది హైవే కాబట్టి. చూద్దాం ముందు ముందు. సో మనం హర్యానాలోకి వచ్చాము. అండ్ ఇక్కడ లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మనం కూడా రెయిన్ కోట్స్ వేసుకొని బ్యాగ్స్కి రెయిన్ కవర్స్ అయితే వేసేసి ఇంకా ఎలా అయితే వెళ్దాం. ఇంకా హెవీ రెయిన్ ఉంటే సైడ్కి ఎక్కడైనా ఆగుదాము, మంచిది కాదు హెవీ రెయిన్స్ కూడా. సో చలో, ప్యాక్ చేసామో లేదో సూర్యుడు వచ్చేసింది, మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. సరే ఇంకా ప్యాకెట్లాగో చేసాం కాబట్టి ఉండని మనమైతే వెళ్ళిపోయాం. సో ఆఫ్టర్ 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ మేమైతే లంచ్ కోసం ఆగినాము. టైం వచ్చేసి 12:40 అవుతుంది. మంచిగానే కొట్టినాం బైక్ అయితే. ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది. సో ఆగి లంచ్ చేసుకొని కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. వచ్చాక తిని ఇక ఎండ సిచ్యువేషన్ చూసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. ఫైనల్లీ అయితే యాంటీ పంచర్ కిట్ యూజ్ అవుతుంది మాకు. ఇక్కడ చూడు ఎంత పెద్ద మూల కూర్చుందో ఇక్కడ. చలో దీనికి అది జల్లు పెట్టాము. ఏడుంది. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి జల్లు పెట్టడం. పొక్క కొట్టాలి దానికి ఉన్నదా లేదు. సో ఇట్లా పంచర్ మొత్తం పోయి ఒక సగం పోయి ఆడిపోయి ఉల్టది అట్లా కూడా అటు ఇటు కూడా. ఎందుకంటే మనం కట్ చేస్తాం. అది కట్ చేయలేడు నాకు. నేను ఈ కంటిగా కట్ చేయలేడేమో. సో అది ఇది పెట్టు. పంచర్ చేస్తున్నావా? నిఖిత్ బాయ్ చూసినావు ఇప్పుడే. పంచర్లో బోనస్ నడుస్తుంది. బాయ్ సేఫ్ సైడ్ ఇప్పటి వరకు. సో
దాన్ని కూడా వేయాలనుకుంటా వీలైతే మేము ఇప్పుడు చూద్దాం మరి. కటింగ్ ప్లేయర్. సో సాయిదాన్ బండి పంక్చర్ అయిందని చెప్పేసి పంక్చర్ అయితే చేసినాము. చేస్తుంటే ఎందుకో నా సైడ్ తిరిగిన నా బండి కూడా ఇగో నా బండికి ఇంకో పంక్చర్ అనమాట. ఇది నిన్న ఆల్రెడీ ఒకటి చేయించిన, ఇది సెకండ్ది. సో లంచ్ చేసుకున్నాం, బండి పంక్చర్లు వేసేసినాం, అన్నీ అయిపోయినాయి, రెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. జలంధర్లో ఒక బ్రో అయితే కలుస్తున్నాడు, ఆ బ్రోని కలిసేసి మేమైతే గోల్డెన్ టెంపుల్ వెళ్తామంట. యాక్చువల్గా మనది 390 కిలోమీటర్స్ అయింది, బట్ సేఫ్ సైడ్కి కొట్టించేద్దామని చెప్పేసి అయితే కొట్టించేస్తున్నా. 2 పాయింట్స్ ఉంది. ఫుల్ ట్యాంక్. लॉक कर दो बस. పంజాబ్లో పెట్రోల్ రేట్ వచ్చేసి 98.11 రూపీస్ ఉంది. बस हाँ निकल दो. 721 390.6 divided by 7.35 53 mileage. nice. ఇక్కడ యాక్సిడెంట్ అయితే అయింది. రెండు లారీలు డేంజర్ ఒకటి చేసింది. మనకి మెసేజ్ చేసి కలుద్దామని చెప్పింది. హాయ్ బ్రో, హర్ష కదా? రైట్, హర్ష బ్రో పేరు. అవును చేయాలి కదా మరి. బ్రో అయితే ఎల్పి యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు అండ్ మన కోసం అయితే మెసేజ్ చేసి మరి కాల్ చేసి మరి కలిసిండు. తరుణ్ అంట. తరుణ్ వీడియో చూస్తే నువ్వే అది. అయిపోయిందా? 1 month ఉంది. ఓకే ఓకే. ఎక్కడ? చీరాలనా? అచ్చా చీరాల. బ్రోది అయితే చీరాల అనమాట. సో మనమైతే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇవంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో ఇది వచ్చేసి సంథింగ్ ఎవరికో హానరబుల్గా అయితే చేసారు. ఇన్ ఆనర్ ఆఫ్ మ్యాట్రీస్ అండ్ వాళ్ళ సంథింగ్ ఏదో ఉంది, కానీ చాలా బాగుంది. లోపల దీపం కూడా వెలుగుతుంది. చలో సరే కదా. ప్రతి షాప్లో అయితే కత్తులు కనిపిస్తున్నాయి, ఎటు చూడు అవే ఉన్నాయి. ఏమరా రే, కత్తులు కొనుక్కుందామా? తీసుకొని హైదరాబాద్ తీసుకున్నాను. సాంప్రదాయం నేను వాళ్ళని మాత్రం కించపరుస్తున్నాను. అంతేనా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇద్దరికి. సో ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి అవుట్లుక్ అనమాట. ఎంట్రీ ఇట్లుంటుంది. ఎంట్రీకి అయితే వెళ్ళిపోవాలి మనము. సో మనకి డైరెక్ట్ టెంపుల్ అయితే కనిపించదు. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, మస్తుంది. మనమైతే ఇట్లా ఎంట్రన్స్ లెక్క నుంచి వచ్చినాము. సో ఇదంతా చూస్తారు కదా, ఫ్రంట్ లుక్ అనమాట. అండ్ అక్కడ అది సంథింగ్ ఎంట్రన్స్ టైప్ ఆఫ్ గోపురం లాగా ఉంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది రియల్ గోల్డ్తో చేసింది. క్రేజీ ఉంది, క్రేజీ ఉంది. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడితో డే 6 సమాప్తం. రేపటి నుంచి డే 6 సమాప్తం. ఇప్పుడు వచ్చింది. డే 7లో కలుసుకుందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. మళ్ళీ మనమైతే గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం. దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఈవినింగ్ జరిగే పరేడ్ ఇండియా బార్డర్కి వెళ్తాం. ఇండియా పాకిస్తాన్ బార్డర్కి. ఏంటది అటరీ బార్డర్. సో ఫస్ట్ అయితే టెంపుల్ వెళ్దామని చెప్పేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకున్నాం, ఆటో. బట్ ఫుల్ ట్రాఫిక్. మనకి ట్రాఫిక్ని ఎక్స్పీరియన్స్ చేయాలేమో ప్రతి స్టేట్లో. బేసికా
సామ్ని సామ్ని అన్నట్టు కామన్ అది. చూసారు కదా, నైట్ వ్యూ అయితే కొద్దిగా మనకి అంత అనిపించలేదు. అండ్ చాలా బాగుండే, బాగాలేదని కాదు, బట్ డే వ్యూలో కూడా వద్దామని చెప్పేసి మార్నింగ్ వచ్చినాం. సో వీళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్. సో టెంపుల్ ఇది కదా, దాని ఆపోజిట్లో మనకి లాంగర్ హాల్ అవుతుంది, మనకి ఫుడ్ పెడతారనమాట. సో మనం అయితే అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడైతే 2 బైక్స్ మీద 3 మెంబర్స్ కలిసి మేమైతే వాగా బార్డర్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక నేనైతే చూపిస్తాను. చలో. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర మనకి పార్కింగ్ ఫీజు అయితే 11 రూపీస్ 80 పైసా, 12 రూపీస్ అనమాట. సో బైక్స్ అయితే పార్కింగ్ చేసేసాం, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో బిఎస్ఎఫ్ ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, వెల్కమ్ టు జేసీపీ అటారీ. సో ఇది వచ్చేసి 3:30కి ఎంట్రన్స్ అయితే ఇస్తాము. అండ్ 5 o'clock నుంచి 6 o'clock వరకు అయితే ఉంటుందంట. సో వీఆర్ వెయిటింగ్. ఏమరా రే? జై హింద్. అంతే, ఎక్కువ మాట్లాడవద్దు. చలో, ఎగ్జాక్ట్ 3 అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. బట్ మన వాళ్ళు అయితే లైన్ నిలబడ్డారు. अभी ना ये 3:30 बजे जब गेट खोलेंगे ना, आपको पूरा 3:30 एंट्री मिलेगा. ये आपको पीछे लेके जाएंगे. अच्छा. वहाँ पे लेडीज एंड जेंट्स को अलग करेंगे सिर्फ चेकिंग के लिए. वहाँ पे लेडीज की अलग आईडी चेक होगी, जेंट्स की अलग. अगर आपके पास आईडी नहीं भी है, आपके मोबाइल में हो तो भी चलेगा. वहाँ पे कैंप लगता है BSF वालों का, आपने वहाँ पे नाम पता नोट करवाना, फिर आपको एंट्री मिल जाएगा. अच्छा. तो पूरे 3:30 बजे आपका यहाँ से एंट्री होगा, 5:30 आपका शो स्टार्ट होगा. अच्छा. 5:30 से 6 बजे तक आधे घंटे का रहता है. अच्छा. और एंट्री की कोई फीस नहीं होती, बिल्कुल फ्री ऑफ कॉस्ट होता है. कुछ चीजें ऐसी है जो इसके अंदर नहीं जाती, जैसे पावर बैंक, एयरफोन, डाटा केबल चार्ज नहीं जाती, अलाउ नहीं करते. स्मोकिंग कुछ भी नहीं जाएगी, तेज धार हथियार कोई नहीं जाएगा. बाकी आप खाने पीने का सामान, आप मोबाइल लेके जा सकते हो. अच्छा. आराम से. हाँ, ये चला जाएगा. जैसे कैमरे का लेंस होता है, वो चीजें भी अलाउ नहीं करते हैं. अच्छा. बाकी सारी चीजें अभी पावर बैंक में अलाउ नहीं है. हाँ, पावर बैंक, चार्जर, मोबाइल, यही तो बता रहा हूँ, मोबाइल चार्जर कुछ अलाउ नहीं है. अच्छा. फिर आपका मोबाइल, खाने पीने का सामान, अच्छा, ये आपका जाएगा. जब पॉकेट फंस जाएगा, ठीक. उसके अलावा कुछ नहीं जाना. ठीक है, ठीक है, थैंक यू. जब BSF वाले वो विसल मारेंगे, सीटी मारते हैं, फिर आप उन सब लोगों ने उनके साथ जाना है. हाँ. वहाँ से आपका वो एंट्री स्टार्ट करेंगे. अच्छा, अच्छा. तब तक यहाँ बैठे रहो. क्यों आप धूप में बैठे, जब खराब हो रहे धूप में, इतनी धूप है. हाँ, हाँ. मैंने ब्लॉगिंग बनाते हुए देखा, मैंने लगा भाई ब्लॉग कर, इसलिए मैंने आपको आवाज लगाया. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఏదన్నా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఎనీ టైప్ ఆఫ్ ఒక గవర్నమెంట్ ఐడి అయితే మన ప్రూఫ్ చూపించి లోపలికైతే ఎంట్రీ ఇవ్వాలి. సో లోపలికి వెళ్తున్నాం, ఫుల్లీ ఎక్సైటెడ్. చూద్దాం. నేను రీల్స్లో వేసిన దానికి ఇది అయిపోయినా, అట్లాంటిది ఇప్పుడు రియల్గా చూడబోతున్నా. ఐఎమ్ వెయిటింగ్. అటు సైడ్ పాకిస్తాన్ ఉంది, ఇటు సైడ్ది ఇండియా అనమాట. ఇగో ఎంత పెద్ద ఉంది చూసారా, పైన 2 ఫ్లాగ్స్ ఎగురుతుంటాయి, క్రేజీ అసలు. చలో లోపలికైతే వెళ్ళిపోదాం. బిఎస్ఎఫ్ మ్యూజియం అటు సైడ్ అండ్ ఎంట్రీ ఇటు. లోపలికైతే వెళ్ళిపోదాం. పైన సీట్స్ దొరికితే మాకైతే చాలా అదృష్టం అనమాట. మంచి వ్యూ వస్తుంది పాకిస్తాన్ వాళ్ళది కూడా. చలో. సో ఇదంతా మన ఇండియా సైడ్ అనమాట. అండ్ ఈ మెయిన్ గేట్ ఏదైతే ఉందో దాని అవతల సైడ్ అంతా పాకిస్తాన్. చలో, పరేడ్ స్టార్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. లెట్స్ గో. జై హింద్. సో లైట్ మ్యూజిక్ అయితే పెట్టారు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గురు విష్ణు మహేశ్వర సో ఇలా మంచిగా సాంగ్స్ అయితే పెడుతున్నారు. అటు సైడ్ పాకిస్తాన్ సైడ్ చూస్తే మాత్రం ఎవ్వరు లేరు అసలు, హీరో. మన దగ్గర అంతా క్రౌడ్ వచ్చింది అసలు, గ్రేట్ అదే. అండ్ సాంగ్స్ అయితే పెడుతున్నారు మంచిగా, ఇండియన్ సాంగ్స్ మంచిగా అనిపిస్తుంది. जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, इस देश
यारों क्या कहना, ये देश है दुनिया का गहना। గర్ల్స్ అందరినైతే పిలుచుకొని డ్యాన్స్ అయితే చేయమని చెప్పేసి అంటున్నాడు. సో అందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. క్రేజీ ఉంది అసలు, వేరే వైబ్ ఉంది, మస్తు ఉంది మామ, అసలు క్రేజీ, అసలు సూపర్.
भारत माता की भारत माता की भारत माता की हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम मातरम वंदे मातरम वंदे मातरम हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद
అనమాట. ఇంకా చలో दर्शक ध्यान दें, मैं आप सभी दर्शकों को షో అయితే అయిపోయింది. షో అయితే గూస్ బంప్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే, క్రేజీ. చలో ఇంతే మరి, నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంటే టాటా, బాయ్ బాయ్.